brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ప్రెజెంట్ ఇండియన్ మూవీ మార్కెట్ ను రూల్ చేస్తుంది మన సినిమానే. పాన్ ఇండియా ట్రెండ్ లో సత్తా చాటుతుంది కూడా మన టాలెంటే. ఇదంతా ఇండస్ట్రీకి ఒక వైపు. మరోవైపు తెలుగు సినిమా తడబడుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మన సినిమా వేల కోట్ల క్లబ్ లో మెరుస్తుంటే పరభాష హీరోలు మాత్రం మన మార్కెట్ లో 100 కోట్ల సినిమాలతో సత్తా చాటుతున్నారు. ఈ పరిస్థితికి కారణమేంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండియన్ సినిమాకు సేవియర్ గా కనిపిస్తుంది. మన సినిమాలే గ్లోబల్ రేంజ్ లో ఇండియన్ సినిమాకు గుర్తింపు తీసుకువస్తున్నాయి. సౌత్ కంటెంట్ బాలీవుడ్ మార్కెట్ లో కోట్లు కురిపిస్తుంది. అయితే స్టార్ హీరోలు ఈ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తుంటే యంగ్ హీరోలు మాత్రం తడబడుతున్నారు. అందుకే ఆ స్పేస్ ను పరభాషా నటులు కబ్జా చేసేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న నటులకు కొదవే లేదు. యంగ్ జనరేషన్ లోనూ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్టార్స్ చాలా మందే ఉన్నారు. అయినా కొంతమంది దర్శకులు దుల్కర్, ధనుష్, శివకార్తికేయన్ లాంటి పరభాషా నటుల వైపు చూస్తున్నారు. మన దర్శకులు అదర్ లాంగ్వేజ్ స్టార్స్ తో సినిమా చేయడానికి కారణం లేకపోలేదు. వాళ్లకు తెలుగుతో పాటు వాళ్ళ సొంత భాషలోనూ మార్కెట్ ఉంది. అందుకే సినిమాలకు బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో పరభాషా నటుల వైపు చూస్తున్నారు మన మేకర్స్. ప్రెజెంట్ టాలీవుడ్ యంగ్ జనరేషన్ ఈ విషయం మీదే దృష్టి పెట్టాలి. తెలుగు ఆడియన్స్ దగ్గర ప్రూవ్ చేసుకోవడం కాదు, ఇతర భాషల్లోనూ తామేంటో తెలిసేలా సినిమాను మార్కెట్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళ రేంజ్ పెరుగుతుంది. పాన్ ఇండియా ట్రెండ్ లో స్పేస్ దొరుకుతుంది. ప్రెజెంట్ చాలా మంది యంగ్ హీరోస్ పాన్ ఇండియా మూవీస్ తో రెడీ అవుతున్నారు. మరి ఆ సినిమాలతో పరభాషా హీరోలకు చెక్ పెడతారేమో చూడాలి. రష్మిక సెట్ చేసిన బెంచ్ మార్క్ ను రీచ్ అయ్యే పనిలో బాగా బిజీగా ఉన్నారు మన హీరోయిన్లు. ఆమెను బీట్ చేసి టాప్ పొజిషన్ కు వస్తారా, లేకుంటే రష్మిక లాగా బాగా చేశారని నిరూపించుకుంటారా? ఇప్పుడు టాలీవుడ్ లో ఇదో ఇంట్రెస్టింగ్ డిస్కషన్. రష్మిక చేసినట్టు ప్రమోషన్లు ఎవరూ చేయలేరు. రాత్రంతా షూటింగులు చేసి పగలు ప్రమోషన్లకు హాజరవుతున్నారంటూ కోస్టార్స్ అందరూ కాంప్లిమెంట్ ఇచ్చేశారు నేషనల్ క్రష్ కి. ఆమెను బీట్ చేసేలా ఒకంత పోటాపోటీగా అమరన్ ప్రమోషన్లు చేశారు సాయి పల్లవి. వాళ్ళిద్దరికన్నా నేనేం తక్కువ అన్నట్టు రాబిన్ హుడ్ కోసం కష్టపడ్డారు శ్రీలీల. సినిమా క్లిక్ అయి ఉంటే శ్రీలీల కష్టానికి ఫలితం దక్కేది. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం కావడంతో కిసిక్కు బ్యూటీ కామ్గా ఉండిపోయారు. ఇప్పుడు లేటెస్ట్ గా పూజా హెగ్డే రెట్రో సినిమా కోసం గ్రౌండ్ లోకి దిగి మరీ పబ్లిసిటీ చేస్తున్నారు. తమిళ్తో పాటు తెలుగు ఆడియన్స్ కి దగ్గర కావడానికి అంతే ట్రై చేస్తున్నారు ఈ బ్యూటీ. సొంత సినిమా శుభం కోసం సమంత కూడా బాగా కష్టపడుతున్నారు. ఓవైపు తన కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకుంటూ, మరోవైపు కొత్త వారితో పోల్చి చూసుకుంటూ శుభం మూవీని ప్రమోట్ చేస్తున్నారు శామ్. స్టేజ్ మీద శామ్ లవ్ సింబల్ ని చూపించిన తీరు చూసిన వారందరూ రష్మికను మరోసారి గుర్తు చేసుకున్నారంటే ప్రమోషన్ల పరంగా నేషనల్ క్రష్ ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. సీనియర్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టిన హీరోయిన్లు నెమ్మదిగా సైడ్ అవుతున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా పెద్దగా బజ్ లేకపోవడంతో నెమ్మదిగా సైడ్ రోల్స్ కు షిఫ్ట్ అవుతున్నారు. ఒకప్పుడు స్టార్ లీగ్ లో ఉన్న బ్యూటీస్ కూడా ఇప్పుడు నెమ్మదిగా సపోర్టివ్ రోల్స్ కు షిఫ్ట్ అవుతున్నారు. మరికొంతమంది మాత్రం లీడ్ రోల్స్ కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారన్న న్యూస్ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. అంటే కాజల్ చేయబోయేది సపోర్టింగ్ రోలే. ఈ మధ్యకాలంలో సికందర్, కన్నప్ప సినిమాల్లోనూ సపోర్టింగ్ రోల్స్లోనే నటించారు కాజల్. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అవుతున్నారు. ప్రెజెంట్ లీడ్ రోల్స్ లో సినిమాలు చేస్తూనే నెమ్మదిగా స్పెషల్ క్యారెక్టర్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ఆ మధ్య గాడ్ ఫాదర్ లో చెల్లి పాత్ర చేసిన నయన్ ప్రెజెంట్ సెట్స్ మీదున్న టాక్సిక్ లో యష్ కు అక్కగా నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. నయన్, కాజల్ సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అవుతుంటే తమన్నా, అనుష్క లాంటి బ్యూటీస్ మాత్రం ఇంకా ఫైట్ చేస్తున్నారు. ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు, మరోవైపు గ్లామర్ రోల్స్ తో తమన్నా ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న అనుష్క కూడా లీడ్ రోల్స్ లో మాత్రమే నటిస్తున్నారు. మాస్, మెంటల్ మాస్ అంటూ తారక్ స్వాగ్ చూసిన అభిమానులు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు వీడియో షేర్ చేస్తూనే ఉన్నారు. ఇంతకీ ఏ వీడియో అని మాత్రం అడగకండి ప్లీజ్. నాన్ స్టాప్ గా ట్రెండింగ్ లో ఉన్న ఆ వీడియో ఏంటో, దాని డీటెయిల్స్ ఏంటో కలిసి చూద్దాం, వచ్చేయండి. చూసారుగా, అది విషయం. అసలు గ్యాప్ తీసుకోవడం లేదు ఎన్టీఆర్. మొన్నటిదాకా వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు నీల్ కోసం బయలుదేరారు. ప్రశాంత్ నీల్ సెట్స్ లో జాయిన్ కావడానికి బయలుదేరిన ఆయన్ని నిర్మాతలు సాగనంపే విజువల్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఏప్రిల్ 22 నుంచి ఫైర్ మామూలుగా ఉండదన్నది మేకర్స్ చెబుతున్న మాట. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఆన్ ది వే టు కర్ణాటక అని అక్కడి ఫ్యాన్స్ కూడా తెగ ఖుషి అవుతున్నారు. కర్ణాటకలో లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్. ఆల్రెడీ తారక్ లేకుండా ఓ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ షెడ్యూల్ ని కూడా పక్కా యాక్షన్ సీక్వెన్స్ తోనే స్టార్ట్ చేస్తారట. దాంతో పాటు కీ సీన్స్ కూడా తెరకెక్కిస్తారని టాక్. డ్రాగన్ అరైవల్ మామూలుగా ఉండదని, తారక్ స్వాగ్ చూస్తేనే అర్థమవుతుందని సంబరపడుతున్నారు అభిమానులు. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని రూల్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. కాకపోతే ఆ రూల్స్కి బుక్ ఉండదు అంతే. ఆయా ఇండస్ట్రీ జనాల అభిరుచులను బట్టి రూల్స్ మారుతూ ఉంటాయని అంటున్నారు మాళవిక. ఇంతకీ ఈ మలయాళ భామ ఏం చెప్పాలనుకుంటున్నట్టు? హీరోయిన్స్ లుక్స్ విషయంలో ప్రతి ఇండస్ట్రీకి కొన్ని రూల్స్ ఉంటాయి. కాస్త బరువు పెరిగి ఉత్తరాదిన సినిమాలు చేస్తామంటే అక్కడివారు పెద్దగా ఇష్టపడకపోవచ్చు. అలాగే నాజూగ్గా మారిపోయి చెన్నైలో సినిమా అవకాశాలు కావాలంటే రాకపోవచ్చు అంటూ ఓపెన్ అవుతున్నారు మాళవిక మోహనన్. కెరీర్ స్టార్టింగ్లో తనకు కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా సలహాలిచ్చేవారని గుర్తు చేసుకున్నారు ఈ బ్యూటీ. ఫిట్గా ఆరోగ్యంగా ఉండడమే అందానికి అసలైన నిర్వచనం అని తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. రాజాసాబ్తో టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్నారు మాళవిక. దక్షిణాది హీరోయిన్స్ నాభి మీద ఎక్కువ దృష్టి పెడతారని, వాళ్లు పోస్ట్ చేసే ఫోటోస్ కూడా అలాగే ఉంటాయని స్టేట్మెంట్ ఇచ్చారు మాళవిక. కెరియర్ స్టార్టింగ్లో సన్నగా ఉన్నందుకు చాలా ట్రోల్స్ ఫేస్ చేశారట ఈ బ్యూటీ. కాస్త బొద్దుగా ఉన్నవారికే ఇక్కడ అవకాశాలుంటాయని నిదానంగా అర్థం చేసుకున్నట్టు చెబుతున్నారు ఈ భామ. జస్ట్ ఇమాజిన్, ఎగసిపడే అలలు, నడి సముద్రంలో ఓ బోట్, డిష్యూమ్ డిష్యూమ్ అంటూ యాక్షన్ సీక్వెన్స్. ఎస్, ఈ మధ్య కాలంలో సినిమాలకు కమర్షియల్ వాల్యూని యాడ్ చేస్తున్న సీక్వెన్స్ ఇది. కమర్షియల్ మూవీగా బాపన్నట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న మహేష్ మూవీలో ఈ సీన్ ఉండకుంటే ఎలా? ఊహించుకున్నోళ్లకి ఊహించుకున్నంత. మీ ఊహలకు మేమేమాత్రం అడ్డురాం. కానీ మీరు ఊహించిన దానికన్నా ఎక్కువే స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తాం. యాజ్ ఇట్ ఈజ్ గా ఇవే పదాలను వాడకపోయినా SSMB 29 మేకర్స్ మనసులో మాట ఇదే. అందులో భాగంగానే నెక్స్ట్ మంత్ ఓ భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. మహేష్ తో పాటు ప్రియాంక, పృథ్వీ కూడా ఈ సీక్వెన్స్ లో పార్టిసిపేట్ చేస్తారట. మహేష్ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేస్తున్నారని టాక్. ఈ విషయం వినగానే అందరూ దేవరా 2 గురించి ఆలోచిస్తున్నారు. దేవరలో అండర్ వాటర్ సీక్వెన్స్ మామూలుగా ఉండదని మొదటి నుంచి ఊరించారు మేకర్స్. దానికి తగ్గట్టే దేవరా వసూళ్లతో మెప్పించింది. ఇప్పుడు సెకండ్ పార్టులోనూ అంతకు మించిన ఎపిసోడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇటు KGF 3 సముద్రం మీద యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందనే మాట ఎప్పటి నుంచో ఊరిస్తుంది. రీసెంట్ గా చైతు కెరీర్లో సూపర్ డూపర్ హిట్ అనిపించుకున్న తండేల్లోనూ సముద్రపు ఎపిసోడ్ యమగా మెప్పించింది జనాలను. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.